హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. మే 6th, 7th అండ్ 8th కరెంట్ అఫైర్స్. సో 3 days కరెంట్ అఫైర్స్లో వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో మే 8th చూస్తే మనకి రెడ్ క్రాస్ డేగా పిలుస్తాం. మే 8th ఎందుకోసం అని చెప్పి చూస్తే ఆ రోజు హెన్రీ డ్యునాంట్ బర్త్డే కాబట్టి మనం రెడ్ క్రాస్ డే జరుపుకుంటున్నాం. సో మన థీమ్ ఏంటి అంటే కీపింగ్ హ్యూమానిటీ అలైవ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మానవత్వము అని చెప్పేసి రెడ్ క్రాస్ యొక్క మెయిన్ థీమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పాలిటీ అండి. సో పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీలకి చైర్పర్సన్ని నియామకం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళే మళ్ళీ వచ్చారు, ఎటువంటి మార్పులు లేవు. ఎస్టిమేట్స్ కమిటీ సంజయ్ జైస్వాల్ లాస్ట్ ఇయర్ మీకు కనిపిస్తాడు ఆల్రెడీ. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్, సో లాస్ట్ ఇయర్ బైజయంత్ పాండా కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన నియామకం కావడం జరిగింది. జనరల్లీ పార్లమెంటరీ కమిటీలు 1 year పాటు పనిచేస్తాయి. సో మళ్ళీ వాళ్ళనే తిరిగి నియామకం చేయడం జరుగుతుంది. సో అందులో ఫైనాన్స్ కమిటీలు ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. ఇంకోటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. దీనికి వేణుగోపాల్ ఇప్పుడు ఉన్నాడు చైర్మన్గా. మోస్ట్లీ అతనిది 1 year అయిపోయింది కాబట్టి మోస్ట్లీ అతన్నే మళ్ళీ తిరిగి నియామకం చేయవచ్చు. సో వీళ్ళు చూస్తే మే 1st నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ బైజయంత్ పాండే కావచ్చు, లేకుంటే సంజయ్ జైస్వాల్ కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళంతా మీకు ఉంటారు. వేణుగోపాల్ నాట్ కన్ఫర్మ్డ్, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మోస్ట్లీ అతన్నే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు చూసినట్లయితే ఎస్టిమేట్స్ కమిటీ లోపల ఓన్లీ లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు. సో 30 members అని చెప్పేసి పిలుస్తాం. అదే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ లోపల చూస్తే మీకు 15 లోక్సభ, 7 రాజ్యసభ. సో మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసి ఉన్నాం. ఆ టేబుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పార్లమెంటరీ కమిటీలు అని చెప్పేసి ఇది మన లాస్ట్ ఇయర్ పాలిటీ 2024 అప్డేట్స్ నోట్స్ అండి. సో మీకు పాలిటీ సిలబస్లో సుమారుగా 60% చిన్న స్మార్ట్ టేబుల్స్లో మనం కవర్ చేయడం జరిగింది. 2025 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇది విధంగా చేస్తామని చెప్పాలి. మన ఎగ్జామ్ బిఫోర్ కంపల్సరీ చేస్తాం. ఇంకా ఈసారి గ్రూప్ 2 ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ ఉంటుందో 2 months బిఫోరే చేస్తాం, మీరు ఈజీగా రివైజ్ చేసేందుకు సమయం ఉండేలా. సో రైట్, సో లాస్ట్ ఇయర్ మనము ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నాం గ్రూప్ 1లో. సో ఇన్ఫ్యాక్ట్ ఈసారి మనం ఎటువంటి ప్రిపరేషన్లో ఉండలేము కాబట్టి నా ఫుల్ టైం అనేది ఆస్పిరెంట్స్ కోసమే కేటాయిస్తున్నాం. సో చాలా ఫ్రీ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా సరే ఇన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ లేని వాతావరణం అండి, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో దేర్ ఈజ్ నో క్లారిటీ, ఎప్పుడు వస్తుంది గ్రూప్ 2 అనేది, దేర్ ఈజ్ నో క్లారిటీ. ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్ కావచ్చు. సో ఇటువంటి ఎగ్జామ్ లేని వాతావరణంలో సబ్జెక్ట్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ టైంలో అయిపోవాలి, ఆ టైంలో అయిపోవాలనే ఒత్తిడి లేదు మనకి. సో ఆడుతూ పాడుతూ సిలబస్ పూర్తి చేసుకోండి. సో నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇంకా 1 month బిఫోరే మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోవాలి. ఎన్ని పాఠాలు అయిపోయినాయో అన్ని పాఠాలు సో ఫింగర్ టిప్స్ మీదకి వచ్చి ఉండాలి. మీరు ఒక ఫ్యాకల్టీగా వెళ్ళిపోవాలి గ్రూప్ 2కి. ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఎటువంటి బాధ వద్దు. మీరు ఎప్పుడైతే హైదరాబాద్ పోయి అక్కడ హాస్టల్లో లైబ్రరీలో ఉంటున్నారో అప్పుడు మీకు బాధ అవుతుంది. వై? బికాస్ మనం ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాం కాబట్టి. ఎందుకు మీ ఇంటి దగ్గర ఉండి అమ్మ చేతి వంట తినుకుంటూ మీ వీలైన సమయంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ మిగతా టైం లోపల చదువుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎవరు ఏం చెప్పినా ఎవరికి ఏం తెలియదండి, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పేసి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, జీపీఓ మీకు ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ అయిపోయింది, మే కూడా అయిపోతుంది మనకి. దేర్ ఈజ్ నో క్లారిటీ అండి, అనిశ్చితి ఉంది కాబట్టి. సో దీన్ని ప్రిపరేషన్కి ఉపయోగించుకోవాలి. సో మనము ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు, ఆరాంగా. సో డైలీ ఒక 3 to 4 hours స్పెండ్ చేస్తే మీ ప్రిపరేషన్ విజయవంతంగా అయిపోతుంది. సో మీకు చూస్తే ఇది ఎస్టిమేట్స్ కమిటీ అండి. సో మనం డిస్కస్ చేసిన మళ్ళీ ఇదంతా అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పుస్తకాల్లో మంత్రులు సభ్యులుగా ఉన్నట్టుగా చెప్పారు, బట్ మంత్రులు ఉండరండి. వై? బికాస్ మనది ఇక్కడ వేద్దామండి. సో మనది డెమోక్రటిక్ గవర్నమెంటు, డెమోక్రటిక్ లేదా డెమోక్రసీగా పిలుస్తాం. సో మనది పార్లమెంటరీ ప్రభుత్వము. సో పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ మీన్స్ సింపుల్ ఫార్ములా ఉంటుందండి. ఎగ్జిక్యూటివ్ అనేది అంటే మంత్రిమండలి అనేది రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్, అంటే శాసనసభకి రెస్పాన్సిబిలిటీ వహిస్తారు. రైట్, ఇది వెరీ బేసిక్ ఫార్ములా మీకు. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీలు ఏం పని చేస్తాయండి? సో ప్రభుత్వం యొక్క బడ్జెట్ని తనిఖీ చేస్తాయి, ఇన్ఫ్యాక్ట్ వివిధ పనుల్లో ప్రశ్నిస్తాయి అన్నట్టు.
ఈ పార్లమెంటరీ కమిటీల్లోనే ఈ ఎగ్జిక్యూటివ్ అయిన మంత్రులు ఉన్నట్లయితే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తారండి? దట్ ఈస్ ద సింపుల్ ఫార్ములా. మీకు పార్లమెంటరీ కమిటీలో మంత్రులు ఎందుకు ఉండరని చెప్పి చూస్తే మనం ఈఆర్ఎల్ ఫార్ములా సాటిస్ఫై చేయాలంటే మంత్రులకు సభ్యత్వం ఉండద్దు. ఒకవేళ ఒక ఎంపీ కనుక పార్లమెంటరీ కమిటీలో సభ్యత్వం ఉండి ఈయన మంత్రి కనుక వచ్చినట్లయితే సో అతని యొక్క సభ్యత్వం వెళ్ళిపోతుంది పార్లమెంటరీ కమిటీల్లో. రైట్. సో మీకు లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళే ఇక్కడ చూస్తే మీకు సో ఎస్టిమేట్స్ కమిటీకి సంజయ్ జైష్వాల్ అండి, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్కి బైజయంత్ పాండా అని చెప్పేసి కొత్తగా నియామకమయ్యారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నారు ఆల్రెడీ. సో మోస్ట్లీ పార్లమెంటరీ కమిటీలో 1 year పనిచేస్తాయి, తిరిగి అదే సభ్యుల్ని నియామకం చేస్తారు, ఎక్కువ సార్లు అదే చేస్తారు. మీకు ఈ ఆర్థిక కమిటీలు అని చెప్పేసి మొత్తం 3 ఉంటాయి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో అదొకటి మీకు ఇక్కడ సిలబస్లో లేదు, ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్లో లేదు. మేబీ వేణుగోపాల్కే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ అండి మనకు ఇదంతా లాస్ట్ ఇయర్ నోట్స్ అండి. సంజయ్ జైష్వాల్ ప్లస్ బైజయంత్ పాండా ఏం మారలేదు కాబట్టి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చూస్తే ఆస్తుల్ని ప్రకటించిన సుప్రీంకోర్టు జడ్జెస్ వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, బట్ చాలా రోజుల తర్వాత వెరీ ఫస్ట్ టైం. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ యొక్క ఆస్తుల్ని అప్పుల్ని చెప్పడము లీగల్ బైండింగ్ కాదు. ఏ పార్లమెంట్ చట్టం లేదు, ఏ రాజ్యాంగం లోపల ఆర్టికల్ లేదు. ఇట్ ఈస్ నాట్ కన్వెన్షన్ ఆల్సో, సాంప్రదాయం కూడా కాదు. సో అయితే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకి విశ్వాసం రావాలి అంటే తమ యొక్క ఆస్తుల్ని అప్పుల్ని ప్రకటించాలి వాళ్ళు తరచుగా. సో ఎందుకు తమ యొక్క సాలరీతో మీరు కంపేర్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ సాలరీ కంటే మించిన ఆస్తులు ఉంటే సింపుల్ లాజిక్ వాళ్ళు ఏదో అవినీతి అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఆస్తుల్ని ప్రకటించడం చాలా మంచి సాంప్రదాయము. సో మనకు మంచి విశ్వాసం అయితే వస్తుంది. సో ఫుల్ కోర్టు మనకి తీర్మానం చేసుకుంది. ఫుల్ కోర్ట్ మీన్స్ 33+1 అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అని చెప్పేసి ఉన్నాడు. సో అతన్ని ఇంట్లో నోట్ల కట్లు దొరికినట్టుగా మనకి కమిటీ కూడా నిగ్గు తేల్చింది. సో అది వెరీ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. సో జ్యుడిషియల్ సిస్టమ్కి మంచి థింగ్ కాదు అది. ఆస్తులకి మించిన ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ ఆస్తు ఉన్నట్లయితే అవినీతి కిందకే వస్తుంది. సో ఇది మీకు వార్తల్లో ఉన్నదండి. ఇది ప్రశ్న ఎలా వస్తుంది? నాట్ లీగల్ బైండింగ్ అండి. వాళ్ళు ప్రకటించవచ్చు, ప్రకటించకపోనవచ్చు, అది వాళ్ళ ఇష్టం అది. సో నెక్స్ట్ సిబిఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని 1 year పెంచారు. సో మన పేరు రాయలేదండి సార్ ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ప్రవీణ్ సూద్ రాద్దాం, మీ మ్యాగజైన్ లోపల రాద్దాం. సో ప్రవీణ్ సూద్ ఇన్ఫ్యాక్ట్ ఇతని యొక్క పదవీ కాలాన్ని 1 year పెంచారు. 2 ఏళ్ళు అయిపోయింది, మరొక 1 year పెంచారు. సో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు సిబిఐ గురించి చాలాసార్లు. సో వాస్తవం సిబిఐ ఎలా వచ్చింది అంటే మనకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కదా, అప్పుడు ఆయుధాల యొక్క సరఫరా చేసేది, అందులో అవినీతి జరిగింది. కాబట్టి 1949లో మనము స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఎస్పీ స్థాపించినము అవినీతి విచారణ కోసం అని చెప్పేసి. 1946లో మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ అని చెప్పేసి ఇంకోటి వచ్చింది 46 లోపల. దీన్ని మనం కంటిన్యూ చేసుకున్నాం. సో తర్వాత ఏమైంది అంటే 1963లో సంతానం కమిటీ సిఫార్సు మేరకు, ఈ కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఒక తీర్మానం చేసింది సిబిఐ ఏర్పాటు కోసం అని చెప్పేసి. సో సిబిఐ ఏర్పాటుకు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తన యొక్క అధికారాలను ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకున్నది. సో మరి ఈ సిబిఐ ఎవరి కంట్రోల్లో పనిచేస్తుంది అంటే మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఒకవేళ సిబిఐ అనేది యాంటీ కరప్షన్ కేసును విచారణ చేస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కిందికి వస్తుంది. మిగతా కేసుల విచారణ సమయం లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందికి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సీ అండ్ సో పెన్షన్గా పిలుస్తాం. అంటే సిబిఐ మల్టిపుల్ బాడీకి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఇది ఒక మనకు మైనసే. ఎప్పుడైనా సరే మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే సో మనకి అంతగా ఎఫెక్టివ్ మనం పనిచేయలేకపోతాం. సివిసి కింద పనిచేస్తుంది, డిఓపిటి కింద పనిచేస్తుంది. సో మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే సిబిఐ లోపాల్లో ఇది రాసుకోవచ్చు మనం. ఇంకోటి దీనికి శాసనబద్ధ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, మరింత అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
రాష్ట్రంలోకి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తే నేరుగా వెళ్ళి కేసు విచారణ చేయలేదు. అంటే దీనికి సుమోటోగా కేసుల స్వీకరణ చేసే హక్కు లేదు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అన్న ఆర్డర్ పాస్ చేయాలి, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ పాస్ చేయాలి, లేకుంటే రాష్ట్రాల్లో మీకు జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తే నేరుగా వెళ్ళే అవకాశం లేదు. అవన్నీ మీకు మైనస్ కనిపిస్తున్నాయి. సిబిఐ యొక్క ఏర్పాటులోనే లోపాలు కనిపిస్తున్నాయి, శాసనబద్ధ హోదా లేకపోవడము. సిబిఐని ఇది మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. పంజరంలో చిలుక వంటిదని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో వ్యాఖ్యానించింది? అది ఒకసారి మీరు గ్రూప్ 1 మెయిన్స్ లోపల సిబిఐ వస్తే అది రాయొచ్చు, మీరు కేసు పేరు రాయొచ్చు, ఆ వ్యాఖ్యానం రాయొచ్చు. అన్ఫార్చునేట్లీ ఇన్ఫ్యాక్ట్ మన ప్రొఫెసర్ల యొక్క బ్లూ ప్రింట్ లోపల ఈ పాయింట్ లేకుంటే మనం ఏం చేయలేం. నెక్స్ట్ అండి, సిబిఐ యొక్క డైరెక్టర్ నియామకం వచ్చేసి ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే కమిటీ సిఫార్సు చేస్తుంది. ఆ కమిటీలో పిఎం ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నేత ఉంటారు. ముగ్గురు కలిపి ఒక పేరు సజెస్ట్ చేస్తే క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్ అని చెప్పి సిఫార్సు చేస్తుంది. వీళ్ళు నియామకం చేయడం జరుగుతుంది. ఎంత టర్మ్ అంటే 2 ఏళ్ళు. మంచిగా పనిచేస్తే 1 ఇయర్ పెంచుతారు, మంచిగా పనిచేస్తే 1 ఇయర్ పెంచుతారు, మంచిగా పనిచేస్తే 1 ఇయర్. ఈ అతుకుల బొంత మనకు అర్థం కాదు వాస్తవంగా. ఈ ఈడీ కూడా సేమ్ అండి, డైరెక్ట్ పదవి కాలం 1 ఇయర్, ఫస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది, మళ్ళీ 1+1+ అని చెప్పేసి పొడిగిస్తారు. ఈ 1+1+ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇండిపెండెంట్గా పని చేయలేరు. ఎందుకు పని చేయలేరు అంటే, నువ్వు పదవి పొడిగించాలంటే మంచిగా పని చేయాలి. మంచిగా పని చేయడం మీన్స్ గవర్నమెంట్కి ఫేవర్గా పని చేయాలి. అంటే పదవి యొక్క స్వతంత్ర వైఖరి దెబ్బతింటుంది ఈ పదవి కాలం యొక్క కూర్పు వల్ల. 2+1+1+ ఉండద్దు. ఇవి మీరు గ్రూప్ 1 మెయిన్స్లో పాయింట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎకనామీ అండి. పాలిటీ అయిపోయింది. ఎకనామీ చూస్తే -5+10. -5+10 ఒక స్కీమ్ అండి. ఇది వరి సాగు విస్తీర్ణంకి సంబంధించిన స్కీమ్ అండి. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే మనము 5 మిలియన్ హెక్టార్లు తగ్గించి ఖరీఫ్ లోపల వరి ఉత్పత్తిని అంటే భూమి పరంగా తగ్గించాలి 5 మిలియన్ హెక్టార్స్. ఈ ఉత్పత్తి పరంగా 10 మిలియన్ టన్స్ పెంచుకోవాలన్నట. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి వరి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనకి తక్కువ భూమిలో ఎక్కువ సాగు అని చెప్పేసి. దాని ద్వారా ఈ మిగిలిన భూమి ఉంటుంది కదా, మిగిలిన భూమిని మనము ఈ పల్సెస్కును ఆయిల్ సీడ్స్కు ఉపయోగించుకోవచ్చు. దీన్నే మనకి -5 అంటే విస్తీర్ణం పరంగా 5 మిలియన్ టన్స్ 5 మిలియన్ హెక్టార్స్ తగ్గించాలి, +10 భూమి సాగు తగ్గించినప్పటికీ ఉత్పాదకత పెంచుకోవాలి 10 మిలియన్ టన్స్. ఆ మిగిలిపోయిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి మనము ఈ పల్సెస్ కావచ్చు, ఆయిల్ సీడ్స్కి ఉపయోగించుకోవాలి. అదే -5+10 స్కీమ్ అండి. ఇది పిఐబి న్యూస్ మీకు. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చింది. నేను ఇది క్లాస్ చేస్తా అండి. అంటే ఇప్పుడు మీకు గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఎలా కొలుస్తారని చెప్పేసి, ఫస్ట్ టైం ఎలా కొలిచారని చెప్పేసి నేను ఎకనామిక్ కోర్సులో క్లాస్ చేస్తా కదా, అదే యూట్యూబ్లో పెట్టిస్తా. వాళ్ళకి ఇప్పుడు సర్వీసెస్ పాఠం అయిపోతే నెక్స్ట్ మనము పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అందులో ఇది వస్తుంది. మరి 23 ర్యాంకింగ్, ఇది 25 రిపోర్ట్ అయినప్పటికీ థీమ్ ఏంటి మనకు అంటే, ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి: ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్, జర్మనీ అని చెప్పేస్తుంది. చివరన దక్షిణ సుడాన్ 193 కంట్రీ. బ్రిక్స్ దేశాల్లో ఇండియా ప్లేస్ 5th అండి. ప్రశ్న వస్తుంది, ఇంతకుముందు ఇటువంటి ప్రశ్న అడిగారు కూడా. బ్రిక్స్ దేశాల్లో ఫస్ట్ అని చెప్పేసి రష్యా, సెకండ్ చైనా, థర్డ్ బ్రెజిల్, 4th సౌత్ ఆఫ్రికా, 5th వచ్చేసి ఇండియా. 130 ర్యాంక్ ఉన్నది ఇండియా. ఇండియా వచ్చేసి 193 కంట్రీస్లో 130 వచ్చిందండి. లాస్ట్ ఇయర్లో 133 వచ్చింది. స్కోర్ అనేది 0.685 మీడియం కేటగిరీ లోపల ఉన్నది. మనం ఎకనామిక్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫుల్గా. ఇంకా కొన్ని ఇండెక్స్లు చూసినట్లయితే లింగ అసమానత సూచిక అని చెప్పేసి పిలుస్తాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో మన ర్యాంక్ వచ్చేసి 102. లాస్ట్ ఇయర్ 108 ఉండే. కొద్దిగా బెటర్ అయితే మనకు కనిపిస్తుంది. జీడీఐ లోపల మన గ్రూప్ 5 కేటగిరీలో ఉన్నాం మనం. స్కోర్ 0.874 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ 72 ఇయర్స్. ఇది హెచ్డిఐ వచ్చినప్పటి నుంచి ఇదే హైయెస్ట్ మనకి, 72 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని చెప్పేసి 13 ఏళ్ళు ఉన్నది.
మీన్ అని చెప్పేసి 6.9 ఉన్నది. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఒక క్లాస్ లోపల. సో జిఎన్ఐ చూస్తే మనకి $9,047 అని చెప్పేసి పిలుస్తాం. సో ఎగ్జాక్ట్ ఫిగర్ మనకి 9046.7 ఎంత ఉన్నది, బట్ 9047 తీసుకోవచ్చు. సో ఇది గణాంకాలు ఇట్లా గుర్తుపెట్టుకోండి. మనం కాన్సెప్ట్ వచ్చేసి తర్వాత నేర్చుకుందాం. నేను క్లాస్లో చేసి పడేస్తా. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. అదే క్లాస్ని యూట్యూబ్లో చేస్తాను. సో ఎకనామీ విషయం లోపల మీకు ఎటువంటి భయం అవసరం లేదండి. ఎకనామీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి సో మీ సిలబస్లో ఉన్న ప్రతి పదం మనం కవర్ చేస్తున్నాం. ప్రతి పదము ఇన్డెప్త్గా, ఎక్కడ డెప్త్ పోవాలో అక్కడ డెప్త్ పోతున్నాము, ఎక్కడ అవసరం లేదో అక్కడ మనం వదిలేస్తున్నాం. సిలబస్ని కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 5 year ప్లాన్స్ అండి. అందులో ఏం గుర్తుపెట్టుకోవాలి? సో 5 year ప్లాను ఏ ఇయర్ వరకు ఉన్నది, దాని యొక్క థీమ్ ఏంటి, వృద్ధి రేటు ఎంత అచీవ్మెంట్ అయింది, సరిపోతుంది అంతే. ఇంకా దాంట్లో ఏ పరిశ్రమ స్థాపించడము, ఇది అట్లా ప్రశ్న అయినది ఏది రాదు. నెక్స్ట్ స్పేస్ అండి. సో కాస్మోస్ 482 మిషన్ వార్తల్లో ఉంది. 1972లో రష్యా వీనస్ మీదకి ప్రయోగించింది. సో అది మే 2nd వీక్లో భూ వాతావరణంలోకి వస్తుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, సో గగన్యాన్ మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఉన్నాం. 2027 ఫస్ట్ ట్రైమిస్టర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రశ్న మనకి వస్తుందండి. సో ఎప్పుడు ప్రయోగిస్తామని చెప్పి చూస్తే 2027 ఫస్ట్ 3 monthsలో ప్రయోగిస్తామట. లక్ష్యము వస్తుంది, ఎప్పుడు ప్రయోగిస్తామని చెప్పేసి 3 పంపిస్తారటండి. సో మళ్ళీ మనకి ఇస్రోలో ఉన్నదండి 4 ఎంపిక చేసిండ్రు. ఓకే, అది వాస్తవమే. సో బట్ 3 పంపిస్తారు. ఒకరు మనకి ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ ఉంటారు, ఎవరైనా ఇబ్బంది అయినప్పుడు. సో వీళ్ళైతే పోతారండి. సో మీకు శుభాం శుక్లా అని చెప్పేసి మే 29th అవుతుంది కదా. ఈయనకు బాలకృష్ణ అని చెప్పేసి బ్యాక్ ఉండే. ఇంకొకరేమో అంగద్ ప్రతాప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకరేమో అజిత్ కృష్ణ అని చెప్పేసి. ఈ 4లో ఎవరైనా 3 పోతారట. సో మరి ఎంత డిస్కస్ చేసినా మళ్ళీ ఎంత అవసరం లేదు. ఉమెన్ స్పేస్ వాక్ అని చెప్పేసి. సో ఇది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, అంతకుముందు వేసిండ్రు. బట్ మనకి వాట్సాప్లో ఉన్న మహిళలు వీళ్ళు నికోల్ అయర్స్ ఒకరు, అనిమెక్ కెయిన్ అని చెప్పేసి మరొకరు. జస్ట్ ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. డిఫెన్స్ మీకు చూస్తే ఇవన్నీ మే 5th అయిపోయింది కరెంట్ అఫైర్స్. సో మే 6th కాబట్టి సో మనకి ఘాసిమ్ బాసిర్ మిసైల్ అండి, ఇరాన్ ప్రయోగించింది. ఇది మీడియం రేంజ్ కలిగి ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్. గణ ఇంధనం కలిగి ఉంటుంది. ఇది హైపర్సోనిక్, ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో పోతుంది. 5 times కంటే ఎక్కువ అయితే హైపర్సోనిక్గా పిలుస్తాం. 1 కంటే ఎక్కువ అయితే సూపర్ సోనిక్గా పిలుస్తాం. ఇది మ్యాక్ 12 కాబట్టి ఇట్ ఈస్ హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. వేరే కంట్రీ యొక్క మిసైల్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. నెక్స్ట్ అండి HADR విన్యాసం అని చెప్పేసి. సో మనకి ఇది అమెరికాతో మనకున్నది వాస్తవంగా. టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. అయితే ఇప్పుడు ఇది వెరీ ఫస్ట్ టైం మల్దీవులు ఇండియా కండక్ట్ చేస్తున్నాయండి. ఏంటి, హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి. విపత్తు సమయం లోపల ఎలా ప్రతిస్పందించాలనో 2 కంట్రీస్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇండియా మల్దీవుల మధ్య ఫస్ట్ టైం HADR విన్యాసము. సో ఇండియా INS శారదని పంపింది. సో హోస్ట్ చేసే ప్లేస్ మనకి మల్దీవులో ఉన్న మఫిలా ఫూషి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా డిఫెన్స్ చూస్తే మనకి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ అని చెప్పేసి. సో మీకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, నాట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది సో చెప్పింది 244 ఏరియాస్ లోపల మాక్ డ్రిల్స్, అంటే నిజంగా యుద్ధం వస్తే ఎలా రక్షించుకోవాలో ముందే డ్రిల్ అని చెప్పేసి చేస్తారు అన్నట్టు. సో ఇది మీకు సివిల్ డిఫెన్స్ యాక్ట్ నుంచి ఈ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. 1968లో తీసుకొచ్చారు. ఈ పాకిస్తాన్ చైనా యుద్ధ నేపథ్యం లోపల 62 చైనా, 65 పాకిస్తాన్ యుద్ధం అప్పుడు సో చట్టం చేసి యుద్ధ వాతావరణం లోపల సామాన్యమైన పౌరులు తమ ప్రాణాలని ఎలా కాపాడుకోవాలి, సో ఒక మాక్ డ్రిల్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. సో నెక్స్ట్ చూస్తే అయితే ఈ చట్టం వచ్చినప్పుడు మీకు ఎయిర్ అంటే సో గగనతలము, ల్యాండ్, సీ ద్వారా వచ్చే అటాక్స్తో పాటు 2009లో సవరణ చేసి న్యాచురల్ లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఈ చట్టాన్ని విస్తరించారు. విపత్తులు వచ్చినప్పుడు ఇలా కాపాడుకోవాలని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు మనము. ఓన్లీ యుద్ధ వాతావరణం కాదు, విపత్తులకు కూడా పనికి వస్తుంది. 2009 లోపల సవరణ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి ఆపరేషన్ సింధూర్లో ఉన్న ఆయుధాలు.
సో మనకి ఇంకా యుద్ధం అయిపోలే కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం అన్ని ఆయుధాలు ఏమన్నా ఉంటాయని చెప్పేసి. అయితే మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనం డిస్కస్ చేసినాము పెద్ద క్లాస్ లోపల, S-400 డిస్కస్ చేసినాం మనం పెద్ద క్లాస్ లోపల. నేను లింక్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇవి ఇంతకుముందు రాని ఆయుధాలు. ఫస్ట్ SCLAP అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ లాంగ్ రేంజ్ మిస్సైల్. ఎయిర్ లాంచ్ అంటే మనము సో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేస్తాం. ఇట్ ఈస్ క్రూయిజ్ మిస్సైల్ అంటే లక్ష్యాన్ని వెంబడిస్తుంది. సో లక్ష్యం ఎటు పోతే అటే పోతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రూయిజ్ మిస్సైల్. నెక్స్ట్ హ్యామర్. ఇది ఒక బాంబు మనకి ఎయిర్ టు గ్రౌండ్ అంటే మనము యుద్ధ విమానం నుంచి కిందికి జార విడుస్తాం. నెక్స్ట్ కామికల్ డ్రోన్స్ మనకు తెలుసు ఆల్రెడీ. అంటే సో ఇవి అటాక్ చేసి అక్కడే అవి కూడా ధ్వంసం అయిపోతాయి. నెక్స్ట్ రఫేల్ చాలాసార్లు మనం డిస్కస్ చేసినాం. డిఫెన్స్లో మరొక ఆర్టికల్ అండి. IMDX అని చెప్పి సింగపూర్ హోస్ట్ చేస్తుంది ఎవ్రీ 2 years ఒకసారి. ఇంటర్నేషనల్ మారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఇది. సో మన ఇండియా కూడా ఇక్కడ హాజరవుతుంది. INS కిల్తాన్ అని చెప్పేసి ఉంటుంది. సింగపూర్ ఎవ్రీ 2 years ఒకసారి హోస్ట్ చేసేదే ఇంటర్నేషనల్ మారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. సో నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే ఇండియా ఫస్ట్ AI బేస్డ్ డాటా సెంటర్ పార్క్ అండి. ఇటువంటి ప్రశ్న వస్తుందండి AI విషయం లోపల. సో ఫస్ట్ అని చెప్పేసి అటువంటి వార్తలు వచ్చినప్పుడు ఎక్కువ చదువుకోవాలి కంపల్సరీ. సో రాయ్పూర్ లోపల మనం ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని రాక్ బ్యాంక్ డాటా సెంటర్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రాయ్పూర్లో ఏర్పాటు చేస్తుంది సంస్థ. మధ్యప్రదేశ్, ప్రాంతం వచ్చేసి ఛత్తీస్గఢ్, రెండు సేమ్ కాదు. సో నెక్స్ట్ ఇవి పర్యావరణ అంశాలు మనకి చూస్తే IMO అనేది నెట్ జీరో ఫ్రేమ్వర్క్ని ఆమోదించిందండి. ఇంటర్నేషనల్ మారిటైమ్ సంస్థ ఏదైతే ఉందో 2050 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్మెంట్ కావాలన్నట. సముద్ర వ్యాపారం ద్వారా ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రావద్దని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. 2050 ఈ టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 2050 అని చెప్పేసి. ఇండియా నెట్ జీరో కార్బన్ మనకి 2070 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. IMO సంస్థ 2050 పెట్టుకున్నది. ఇండియా కూడా దీనికి సంతకం చేయడం జరిగింది ఈ ఒప్పందం మీద. కాబట్టి వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో నెక్స్ట్ మీరు చూస్తే జాగ్రఫీ అండి. సో బాగ్లీహార్ మనకి ప్రాజెక్టు వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ పాకిస్తాన్కి నీటి ప్రవాహాన్ని మొత్తం మనం ఆపేసినామండి. ఇది జమ్మూ కాశ్మీర్ లోపల చీనాబ్ రివర్ మీద ఉన్నది. ఇట్ ఈస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబట్టి ఎంత హైడ్రో పవర్ 900 megawatts గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ లోపల ఫస్ట్ జియో థర్మల్ వెల్ అంటే సో మనకి భూమి నుంచి వచ్చే ఉష్ణ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. జియో థర్మల్ మీన్స్ సో మనకి దిరాంగ్ ప్రదేశం లోపల ఏర్పాటు చేస్తున్నాం. ఇట్ ఈస్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ లోపల జియో థర్మల్ వెల్గా పిలుస్తాం. సో మీరు రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రాంతం పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ బాక్రా డ్యామ్ అని చెప్పేసి పంజాబ్ హర్యానా మధ్య డిస్ప్యూట్ అయి కూర్చున్నది. సో పంజాబ్ ఏమంటుందంటే ఈ హర్యానా రాష్ట్రానికి ఒక చుక్క వాటర్ కూడా ఇవ్వమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసిందట. అందుకు మనకి వార్తల్లో ఉన్నటువంటి అంశము. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. సో ఇది వెరీ ఫేమస్ అండి. యునెస్కో నుంచి నికరాగ్వా వైదొలిగింది. సో మీకు ఏదన్నా కూటమి నుంచి ఏదైనా దేశము పక్కకు పోతే ప్రశ్న వస్తుంది కాబట్టి నికరాగ్వా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మొన్న యునెస్కో అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చింది. దేనికి ఇచ్చింది? లా ప్రెన్స్కి ఇచ్చింది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక పత్రికా సంస్థ నికరాగ్వా బహిష్కరించింది. అయినా అవార్డు ఇచ్చింది కాబట్టి మా మీద రెస్పెక్ట్ లే అని చెప్పేసి నికరాగ్వా తప్పుకుంది యునెస్కో నుంచి. వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ ఒక ఇన్ఫ్యాక్ట్ కార్యక్రమం అనేది యుఎన్ఓ స్టార్ట్ చేసిందండి. దాని పేరు వోటాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో వోటాన్ మీన్స్ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అడ్వకేసీ నెట్వర్క్. మనకి ఉగ్రవాదం వల్ల ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ చాలా ఇబ్బంది అవుతుంది. పాకిస్తాన్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో దాని యొక్క సహాయం కోసం అని చెప్పేసి ఒక నెట్వర్క్ని స్థాపించడం స్పెయిన్ సపోర్ట్ చేసింది, యుఎన్ఓ ప్రారంభించింది. దాని పేరే ఓటాన్గా పిలుస్తాం. అంటే ఉగ్రవాద బాధితుల కోసము సహాయం చేసేందుకు వరల్డ్ వైడ్ నెట్వర్క్ పేరే మనకి ఓటాన్. స్పెయిన్ సపోర్ట్ చేసింది. స్పెయిన్ సపోర్ట్తోనే యుఎన్ఓ దీన్ని ప్రారంభం చేసింది. కాబట్టి స్పెయిన్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి.
సో రోడ్డు ప్రమాదం వచ్చినప్పుడు మనకి గవర్నమెంట్ 1.50 lakhs అని చెప్పేసి సో ఫ్రీ కాస్ట్ వైద్యం అందిస్తుంది. 1.50 lakhs. ఇది May 5 నుంచి అమల్లోకి వచ్చింది. ఫస్ట్ 7 days 1.50 lakhs చెల్లిస్తుంది. ఎటువంటి పోలీస్ కేసులు అవన్నీ లేకుండా సమన్వయం చేసుకుంటూ. దీన్ని నేషనల్ హెల్త్ అథారిటీ అని చెప్పేసి అమలు చేస్తుంది. స్టేట్ లెవెల్లో మీకు స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఉంటుంది. ఇట్ ఈస్ నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ స్కీమ్. నేషనల్ హెల్త్ అథారిటీ అమలు చేస్తుంది. స్టేట్ లెవెల్లో సమన్వయం చేయాలంటే మనకు ఒక కౌన్సిల్ ఉండాలి కదా, దాని పేరే స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్. సో ఎవరైనా ప్రమాదం వచ్చినప్పుడు 1.5 lakhs ఇన్ఫ్యాక్ట్ నగదు రహిత చికిత్స అందిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మంచి కార్యక్రమం ఇది. వై? బికాజ్ చాలామందికి డబ్బులు లేక సో నిర్లక్ష్యం వహించుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ లోపల వెరీ ఫేమస్ స్కీమ్ అండి ఇది. బడ్జెట్లో పేర్కొన్న స్కీమ్ వాస్తవంగా నేషనల్ స్కీమ్ ఫర్ ఐటీఐ అప్గ్రేడ్స్. ఐటీఐల్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఎన్ని 1000 గవర్నమెంట్లను చేస్తున్నారు, 1000 గవర్నమెంట్ ఐటీఐలు చేస్తున్నారు. దాంతోపాటు ఒక 5 ప్రాంతాల లోపల మనకి సో ఎక్సలెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి హైదరాబాద్, చెన్నై, లూథియానా, కాన్పూర్, భువనేశ్వర్. 5 గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 ఏళ్ల లోపల 60,000 కోట్లు ఖర్చు చేస్తారు ఈ 1000 గవర్నమెంట్ ఐటీఐల మీద. ఇన్ఫ్యాక్ట్ 60,000 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 30,000 ఇస్తుంది. ఆ 30,000లో సగము వరల్డ్ బ్యాంకును ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి సహాయం చేస్తుంది. ఇంకో 20,000 కోట్లు స్టేట్ ఇస్తుంది. ఒక 10,000 కోట్లు ఇండస్ట్రీస్ ఇస్తాయట. ఈ స్కీమ్ ద్వారా 20 lakhs స్టూడెంట్స్ యూత్ వచ్చేసి బెనిఫిషియర్ పొందుతారట. సో వెరీ ఫేమస్ స్కీమ్ అంటే ఇది బడ్జెట్లో పేర్కొన్న స్కీము. ఎకనామీ అప్డేట్స్లో కూడా మనకి ఇది వస్తుందండి. సో నెక్స్ట్ చూస్తే ఎందుకు ఫాస్ట్ అయిపిస్తున్నామంటే ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా మొత్తం ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి మీకు. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ వార్తల్లో ఉన్నది. సో అందరికీ తెలుసు మనకి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ పేరు మనకి ఆపరేషన్ సింధూరం అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ అండి. బిగ్జామ్ కుష్బినా ఇక్కడ కంప్లీట్గా పాకిస్తాన్ మీద దాడి కాదు, ఇది ప్రతీకార దాడి మనకి. సో అన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఇది. సో ఉగ్ర స్థావరాలు మొత్తమే 9 కదా, పాకిస్తాన్ అండ్ పిఓకే నుంచి అటాక్ చేయడం జరిగింది మనం. సో వెళ్ళి అక్కడికి అటాక్ చేసి వచ్చినాం. ఇంతకుముందు ఉన్న ఆపరేషన్స్ ఒకసారి నోట్స్ చూసుకొని సరిపోతుంది. ఇంతకుముందు మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయడం జరిగింది పాకిస్తాన్ అగెనిస్ట్గా, ఇవన్నీ అవే, ఓన్లీ ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి. నేను ఆపేస్తున్నా, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చదువుకోండి, ఇవి ఈజీగానే ఉన్నాయి. ఓకే అండి. సో నెక్స్ట్ చూస్తే ఆపరేషన్ శివ అని చెప్పేసి సో మనకి ఈ ఇన్ఫ్యాక్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యం లోపల క్రౌడ్ ఏ ప్రాంతంలో ఉంటే అవి వెంటనే ఆపేయాలి. సో ఫస్ట్ ఇది ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి వాస్తవంగా. ఈ ఐపీఎల్ గేమ్లు కానీ, ఈ మిస్ వరల్డ్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే అవసరం లేదు. క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అవన్నీ ఆపేయాలి. సో రేపు పొద్దున మనకి సో రిస్క్ తీసుకోవద్దు. ఐపీఎల్ ఆడడం ఇన్ఫ్యాక్ట్ ఆపేస్తే వచ్చే నష్టం ఏం లేదు. మిస్ వరల్డ్ పోటీలు ఒక 2-3 months తర్వాత పెట్టేస్తే వచ్చే నష్టం ఏం లేదు. ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ ఆపేయాలి అంతే. సో ఇప్పుడు ఏంటి, అమర్నాథ్ యాత్రకి రక్షణగా ఈ సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ శివ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా ఆపేస్తే బెస్ట్ అండి. ఎందుకు ఈ టైంలో రిస్క్ అవసరం లేదు. సో గవర్నమెంట్ తీసుకునే ప్రతి మెజర్కి మనం సపోర్ట్ చేయాలి, ప్రతి చర్యలు సపోర్ట్ చేయాలి. ప్రశ్నించొద్దు, ఈ టైం లోపల ఏది ప్రశ్నించొద్దు, జస్ట్ సపోర్ట్ అంతే. ఏది తీసుకుంటే అది సపోర్ట్ చేయాలంతే. సో నెక్స్ట్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఇవి వార్తలను ప్రదేశాలండి. నవీ ముంబై వార్తల్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ సిటీ విత్ ఫారెన్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చూస్తే మీకు May 6th నుంచి కదా, సలీం బిన్ బ్రైక్ అని చెప్పేసి MNPM, ఫ్రెడరిక్ మెర్జ్ అని చెప్పేసి జర్మనీ ఛాన్సలరు, పరమేశ్వరన్ అయ్యర్ IMF లోపల ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం పొందిండు తాత్కాలిక ప్రాతిపదికన. దివ్య శర్మ ఇండియన్ నేవీ లోపల తొలి క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్ అపాయింట్మెంట్, దివ్య శర్మ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో బుద్ధ శాంతి బహుమతి ముస్తఫా యూసుఫ్ అలీ గోమ్కి వచ్చింది, మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం.
సమ్మిట్ చూస్తే మీకు మే 7th చూస్తే గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ని సో వెరీ ఫేమస్ మనకి మే 7th నుంచి హోస్ట్ చేస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇస్రో ఢిల్లీ లోపల హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే మనకు సో దీన్ని హోస్ట్ చేసేది ఢిల్లీ అండి. సో ఢిల్లీ అని చెప్పేసి పిలుస్తాం. రీచింగ్ న్యూ వరల్డ్ ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే సో అంతర్జాతీయ అన్వేషణ లోపల పునర్జీవనం రావాలి అంటే తిరిగి పాతకాలానికి వెళ్ళిపోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. రైట్. నిర్వహణ చేసేది ఇస్రోను, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్, దాంతోపాటు ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 3 కలిపి కండక్ట్ చేస్తుంది ఢిల్లీ లోపల. వెరీ ఫేమస్ సమ్మిట్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. స్టేట్స్ అండి. సో జ్యోతి అని చెప్పేసి ఒక స్కీమ్ కేరళ స్టార్ట్ చేసింది. వలస కార్మికుల పిల్లలకి విద్య అందించాలి, అది మనకి కాన్సెప్ట్ అండి. త్రూ ది స్కూల్ కావచ్చు, లేకుంటే అంగన్వాడీ కావచ్చు. తెలంగాణ చూస్తే మీకు మే 7th కదా. సో 6th 7th గోల్డ్ సిక్కా లిమిటెడ్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వెరీ ఫస్ట్ టైం గోల్డ్ ఏటీఎం స్టార్ట్ చేసింది గోల్డ్ సిక్కా. ఇప్పుడేమో ఏఐ ఆధారిత గోల్డ్ ఏటీఎం స్టార్ట్ చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 3 సభ్య కమిటీ అట. సో నవీన్ మిట్టల్ ఈ కమిటీకి చైర్పర్సన్. సిలబస్ కమిటీ ఏమైందండి? సో రిపోర్ట్ ఇంకా ఇస్తలేదు. రిపోర్ట్ ఇవ్వాలి వెంటనే మనకి. సో సరే గ్రూప్ 1 కేసు అనేది అడ్డంకి ఉంది, గ్రూప్ 2 గ్రూప్ 3కి అది ఓకే. ఏమవుతుంది జూన్ 11th అంటే సో మళ్ళీ హియరింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఒక ఐడియా వస్తుంది ప్రభుత్వానికి, ఇది ఇంకా కేసు ఇంకా సాగదీస్తామా లేకుంటే అయిపోతుందని చెప్పేసి. తొందరనే అయిపోతే గ్రూప్ 1 అయినాక గ్రూప్ 2 ఇస్తుంది. తొందరగా కాకుంటే గ్రూప్ 1 సంబంధం లేకుండా గ్రూప్ 2, 3 రిజల్ట్ ఇవ్వచ్చు, పోస్టింగ్ ఇవ్వచ్చు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వేయవచ్చు. నేను ఆశ కల్పించడం లేదండి. సో ఇట్లా మీరు ప్రతిసారి నెగిటివ్ థింకింగ్ చేయొద్దు. అరే చెప్పినంత మాత్రాన కోర్స్ అమ్ముకోవడము యూట్యూబ్ వ్యూస్ కాదండి. యూట్యూబ్ వ్యూస్ కావాలంటే సింపుల్ మనం ఒకటి హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, జీపో సిలబస్ ఇదని చెప్పేసి, గ్రూప్ 1 కేసు అదని చెప్పేసి, హైకోర్టులో ఈరోజు ఏమైందని చెప్పేసి. అవన్నీ మనం చేయం కదా. మన వ్యూస్ మన టార్గెట్ ఎప్పుడు కాదు కదా. ఒక ఐడియా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కోర్సు అమ్మడం లక్ష్యం కానే కాదు. సో జూన్ 11th ఒక ఐడియా వస్తుంది ప్రభుత్వానికి, సరే గ్రూప్ 1 కేసు ఇప్పట్లో అవుతుందా, అయితే ఓకే గ్రూప్ 1 తర్వాత 2, 3 ఇద్దాము. గ్రూప్ 1 కేసు కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేస్తారా, రీమెయిన్స్ వేస్తారా, మనం చెప్పలేం కదా అది. సో దాన్ని బట్టి అది ఇంకా టైం పడితే సో గ్రూప్ 1తో సంబంధం పెట్టుకుంటే గ్రూప్ 2, 3 ఎప్పటికీ కాదు, మనకి ఇంకా నోటిఫికేషన్ రానే రావు. కాబట్టి గ్రూప్ 2, 3 ఇస్తేనే మంచిది, గ్రూప్ 1తో లింకప్ లేకుండా. సో తెలంగాణ ఎఫ్డీసీకి ఎఫ్ఎస్సి ధృవీకరణ వెరీ ఫస్ట్ టైం వచ్చిందండి. సో దేశంలో ఈ ధృవీకరణ పొందిన ఫస్ట్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి సో వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ అండి, హర్ శిఖర్ హర్ తిరంగా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ మాదక ద్రవ్యాలు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది యువత తమ యొక్క జీవనాన్ని కోల్పోతున్నారు. దీని మీద అవేర్నెస్ కల్పించేలా నార్త్ ఈస్ట్ రీజన్ ప్రాంతం లోపల ఈ బుక్యా యశ్వంత్ అని చెప్పేసి అన్ని శిఖరాలు ఎక్కుతున్నాడు కాబట్టి ఇది వెరీ ఫేమస్. నెక్స్ట్ మోహన సాయి అని చెప్పేసి పిలుస్తాం. సో సూర్యాపేట డిస్టిక్ అండి, తెలంగాణ వ్యక్తి. అమెరికా లోపల ఆరిజోనా ప్రాంతం లోపల ఈ అనలాగ్ వ్యోమగామి శిక్షణకి హాజరవుతున్నాడు ఇండియా నుంచి. అనలాగ్ మీన్స్ ఆ మార్స్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తారు అలవాటు పడేలా. అక్కడ ఎట్లా ఉంటుందో వాతావరణం ఇక్కడ అట్లా క్రియేట్ చేస్తారు కృత్రిమంగా. దాని అనలాగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఏపీ వాళ్ళ కోసం అండి ఏంటి, సో క్రియేటర్ ల్యాండ్ అని చెప్పేసి ఏపీ లోపల వెరీ ఫేమస్. ఇది ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీగా సో అమరావతి రికార్డ్ సృష్టించిందండి. వాట్ ఈస్ ద ట్రాన్స్ మీడియా అంటే సో మన స్టోరీ టెల్లింగ్ అండి, అది గేమ్స్ ద్వారా కావచ్చు, ఫిల్మ్స్ కావచ్చు, కామిక్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇండియా లోపల. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ సెంటర్ అని చెప్పేసి మనము మంగళగిరి లోపల ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇవి ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ సో మనకి వైఫై అందుబాటులో లేదండి, నేను అందుకే బోర్డు మీద క్లాస్ చేయలేదు. వైఫై వైర్ అనేది కొంచెం ఇష్యూ ఉందట, ఇవాళకి 2 రోజులు అవుతుంది. సో మళ్ళీ మనం బోర్డు క్లాస్ చేస్తే అది 5 GB 6 GBగా వెళ్ళిపోతుంది, అది అప్లోడ్ ఇప్పటికి కాదు. సో అందుకే ఇందులో చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ మీకు
ఈవినింగ్ కల్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి దీనిలో ఉన్న అంశాలు వెరీ ఫేమస్ మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.